ఆరాధనకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 102వ కీర్తన. నూట 2వ కీర్తన 19-20 వచనాలు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారి విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో ఆయన యొక్క విమోచన తేటగా కనబడతా ఉంది. గమనించండి, చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును అన్నాడు. ఆయన భూమిని దృష్టించెనని, ఆయన భూమి మీద ఉన్న మనలను ఆయన చూసి మన పాపములో బంధించబడి పాపపు దాస్యకాడి కింద ఉండగా, చెరలో ఉండగా, అపవాది చెరలో ఉండగా మనలను విడిపించడానికై ఆయన భూమి మీదకి చూస్తున్న విధానాన్ని మనం గమనించాలి. ఆయన యొక్క ప్రేమ ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైనది. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములు ఆర్పజాలనటువంటి ప్రేమ. ఆయన యొక్క ప్రేమ ఆ లోతు, ఎత్తు, వెడల్పు అర్థం కానటువంటిది. ఎందుకంటే హద్దులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ఆయన భూమి మీదకి ఆయన కనుదృష్టిని ఎందుకు కొరకు అంటే, ఇక్కడ తేటగా కనబడతా ఉంది. దేని కొరకు అంటే మనలను చెర నుండి విడిపించడానికి. దానికి ముందుగా ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించున్నట్లు. మనము దేవుని పిల్లల మధ్యలో, దేవుని సన్నిధిలో స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉన్నాం. రక్షించబడినటువంటి సహోదరులు, నమ్మి బాప్తిసం పొందినటువంటి సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా స్తోత్రం చెల్లించవలసిన వారమై ఉన్నాం. రక్షించబడిన ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే మనము ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా ఉంటే, ఆయన సమాజము మధ్యలో, ఆయన జనుల మధ్యలో, ఆయన ప్రజల మధ్యలో స్తుతించలేని వారుగా ఉంటే, మనం పొందినటువంటి ఆ రక్షణ విషయంలో ఎంత వెనకబడి ఉన్నాము. రక్షించబడిన మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ప్రభువుని స్తుతించవలసిన వారమైనాం. సహోదరుల మధ్యలో, సమాజము మధ్యలో, ఎక్కడున్నా సరే, పని కాడున్నా లేకపోతే పని చేస్తున్నా, ఒక ఓనర్ గాను, ఒక కూలీగాను, ఏ విధంగా అయినా సరే పనికి వెళ్ళినప్పుడు ఆ పనికాడు కూడా ప్రభు స్తుతించబడినట్లుగా, నీవు కూడా ప్రభుని స్తుతించున్నట్లుగా ఆ దేవునికి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. పనికాడ కూడా మన సాక్ష్యం బాగుండాలి. అలాగే సంఘములో మంచి సాక్ష్యం కలిగి రక్షించబడిన నీవు నేను ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి. ప్రభుని ఘనపరిచేవారుగా ఉండాలి. ఎలాగ ఘనపరచగలుగుతాము అంటే, మన క్రియలను బట్టి. ఆయన క్రియలు ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఆయన యొక్క కార్యములు ఆశ్చర్యమైనవి.
అలాగైతే ఆయన పిల్లలమైన మనవి కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగినట్లు మన ఆలోచనలు ఉండాలి. ఆశ్చర్యమైన తన కార్యాలు జరిగించినప్పుడు ప్రజల ముందు మనం స్తుతించేవారుగా ఉండాలి. అవునా కదా? ఊరక మౌనంగా ఉండేవారుగా ఉండకూడదు, ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి. మందిరంలోకి వస్తే సహోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో ఆరాధనలో చేరినప్పుడు నోరారా ప్రభుని స్తుతించటం, ఆయన ఇచ్చే రక్షణను జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకొని, ఇదిగో 3 మేకుల మధ్యలో ఆ కలువరి సిలువలో ఆఖరి రక్త పట్టు వరకు చెందించిన ఆ ప్రాణప్రియుడును ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవటం, తలపోసుకోవటం ఎంత అవసరం. అయితే దేవుని మందిరంలోకి చేరిన నీవు నేను మనుషులను, మనతో ఉన్న వారిని ఆలోచనలు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని మాత్రమే, ఆయన చేసిన బలియాగాన్ని మాత్రమే, ఆయన పొందిన దెబ్బలు. అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు, మహిమలో ఉన్నటువంటి ప్రభు, ఇదిగో అత్యల్పుడుగా, ధీరుడిగా, రిక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి నిమిత్తమై మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మనందరి నిమిత్తమై ప్రాణమును బలిగా ఇచ్చిన ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన మరణమును జయించి తిరిగి లేచిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా నేను వెళ్ళి మీ కొరకు స్థలములను సిద్ధపరుస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణను అనుగ్రహించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞులమై ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎంత చేసినా ఆరాధించే నీవు నేను నోరు తెరవలేని వారుగా ఉంటే ఎట్లాగా? సాతాను మన నోళ్లను మూయించాడు, ప్రభువేమో మన నోటి నిండా నవ్వుచ్చి చెర నుండి విడుదల చేసి, బందీల నుండి విడుదల చేసి, అపవాది కాడి క్రింద నుండి విడుదల చేసి మన నోటి నిండా నవ్వుంచి సంతోషాన్నించి మనల్ని స్తుతించమని చెప్తే అపవాది ఏమో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మన నోళ్లను మూయిస్తున్నాడు, మనల్ని స్తుతించకుండా చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ నోట్లో ఒక్కోసారి బూతులు, ఈ నోటిలో ఒక్కోసారి చెడ్డ మాటలు, దోషణకరమైనవి ఇలా మాట్లాడి ఇలా ఉండి ఎలాగ ప్రభుని స్తుతిస్తాంలే, మనం మౌనంగా ఉంటే సరిపోయిందిలే, ఎవరో ఒకళ్ళు స్తుతులు చెల్లిస్తారు, మనం ఆమెనంటే సరిపోయిందిలే అని సరి చేసుకుంటా ఉన్నాం, కాలాన్ని గడిపేసుకుంటా ఉన్నాం, కాలాన్ని నెట్టివేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమాత్రము కూడా ప్రభు మెచ్చుకోదగిన పని కాదని, అది మెచ్చుకోదగిన పని కాదు. సహోదరులందరూ కూడా, ఆరాధించే వారందరూ కూడా ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా మనసులో నేను చెల్లించానన్నా అంటే కాదు. భక్తుడు అన్నాడు, నీ నీ ప్రజల మధ్యలో, సహోదరుల మధ్యలో, దేవుని పిల్లల మధ్యలో, దేవుని మందిరములో కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, బలులు అర్పించారు. అలాగైతే వారందరూ మనకు బాధని సహోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. స్తోత్రము చెల్లించడానికే ఆయన నామ ఘనత కొరకు నిన్ను చెరలో నుండి విడిపించాడు, పాపపు దాస్యకాడు నుండి విడిపించాడు. ఒకప్పుడు ఈ నోరు మంచిది కాదు, ఈ మనిషి మంచివాడు కాదు, ఇతడి బ్రతుకు చీకటి బ్రతుకు, ఇతడి బ్రతుకు పాపంలో ఉన్నటువంటి బ్రతుకు. ఇప్పుడు మరి ఆయన ఎందుకు మందిరానికి నడిపించాడంటే ఆ చీకటి బ్రతుకు నుండి వెలుగు బ్రతుకు ఎలాగుండిందో నీ ద్వారా చూపించడానికి. నిన్ను నన్ను రక్షించుకుని దేనికంటే చీకటి బ్రతుకు ఎలాగుండిందో
వెలుగు బ్రతుకు ఎలాగుంటుందో వేరు చేసి ఆయన నిన్ను దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు. నేను వేరు చేసింది దానికోసం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందనంటే చీకటిలో ఉన్న వారికి వెలుగులో ఉన్న వారికి వ్యత్యాసముగా నీవే ఒక మాదిరి. ఇక్కడ ఆరాధన చేసి మరలా చీకటి బ్రతుకుతే నీ వలన దేవుని నామం అవమానపరచబడి, నీ వలన దేవుని నామం దూషించబడుతుంది. నీ వలన దేవుని మందిరానికి ఘనత రావడం కన్నా అవమానం కలుగుతుంది. అది చేయడానికి కాదు ప్రభు నిన్ను రక్షించుకుంది. ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకుంది దేని కొరకంటే ఆయన మందిరములో ఆయన నామ ఘనత కొరకు. ఇదిగో ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నాం, అందరికన్నా రోత బ్రతుకు బ్రతికావు. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాక మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ విడిచిపెట్టావు. ఇప్పుడు రక్షించబడిన మన జీవితాలు ప్రజలకు తేటగా కనపడాలి, ప్రజలకు తేటగా అర్థమవ్వాలి. ఇదిగో ఇతడు రక్షించబడ్డాడు, ఇతడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడన్న సంగతి వారికి అర్థమైనట్లుగా, ప్రజలకు అర్థమైనట్లుగా నీ రక్షణ కార్యం ప్రజలకు అర్థం అవ్వాలి. ఓరక వచ్చిపోవడానికి కాదు, ప్రభు తన సన్నిధికి నడిపించింది. చూడండి 79వ కీర్తన. డెబ్బై 79వ కీర్తన 11వ వచనం. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిము, నీ బాహు బలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడము. దేనికి విధించబడ్డారు? అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, చావునకు విధింపబడిన వారమై ఉండగా ప్రభు మనల్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు గమనించండి, నువ్వు అడగలేదా ప్రభుని? యేసు ప్రభువా, నేను పాపిని, నేను పాపములో ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నా పాపములు నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు, నేను పాపిని ప్రభువా, నా హృదయంలోకి రా అని అడగలేదా? అడగలేదా? అడగకుండానే రక్షించబడ్డామా? అడగకుండానే దేవుని సన్నిధికి చేరామా? అడగకుండా ఆరాధన చేస్తున్నామా? కాదు కదా, అడిగాము. పాపినైన నన్ను రక్షించు ప్రభువా, నరకానికి వెళ్లకుండా, ఉగ్రత పాత్రలు కాకుండా నన్ను రక్షించు నాయనా అని అడిగి గోజాడినప్పుడు ప్రభు ఆ చెర నుండి విడిపించాడు. ఆ దుఃఖాన్ని విన్నాడు, ఆ పశ్చాత్తాపాన్ని విన్నాడు. ఆ విని ప్రభు విడిపిస్తే మరలా పాపపు దాసి కాడి క్రిందకే పరిగెత్తుకుంటూ పోతున్నావు, చీకటిలోకే పరిగెత్తుకుంటూ పోతున్నావు, చేసిన పాపము దగ్గరికే మరలా పరిగెత్తుకుంటూ పోతున్నావు. కుక్క వాంతి చేసుకొని తిరిగి తిన్నట్లుగా అక్కడికే పరిగెత్తుకుంటూ పోతున్నావు. ప్రభు అలా ఉంచడానికి కాదు నిన్ను రక్షించింది, చెర నుండి విడిపించింది, చావు నుండి బ్రతికించింది. ఎందుకంటే సజీవులు సజీవుని స్తుతిస్తారు కదా అని రాయబడింది. సజీవులు సజీవుని కదా ఆరాధించేది. సజీవుడైన ప్రభుని సజీవముతో ఆరాధించాడు. అనగా పాపములో నుండి తిరిగి లేచినటువంటి వారు, మరణము నుండి విడిపించబడిన వారుగా ప్రభుని ఆరాధించడానికి కదా దేవుడు నిన్ను రక్షించుకుంది. మరలా చావు గోతిలోనే ఉండి చచ్చిన వాడికి ఆరాధించడానికైతే ఇక్కడికి రావడం దేనికి? చచ్చిన వారికి ఆరాధించడానికి ఇక్కడికి రావడం దేనికి? ఆయన సజీవులను తన మందిరములోనికి లేదా తన సంఘములోనికి చేర్చుకున్నాడు. సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం, చచ్చిన వాళ్ళుగా కాదు. మరలా నువ్వు చచ్చిపోతున్నావేమో, మరలా నువ్వు పాపపు దాస్యగాడి క్రిందకు వెళ్తున్నావేమో, మరలా ఆ మరణము దగ్గరికి, చీకటి దగ్గరికి వెళ్తున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించాడు, ఆయన నిన్ను
మరణములో నుండి జీవములోనికి నడిపించాడు. కాబట్టి ఆరాధించేవారు ఎలాగా? సజీవులుగా, బ్రతికి ఉన్నవారుగా, మరలా చచ్చిన వారుగా కాదు. చచ్చిన వాడి దగ్గరికి వెళ్తున్నారు, కానీ ప్రభు నిన్ను ఎలా కనపరిచాడు తెలుసా? సజీవమైన రాళ్ళ వలె అన్నాడు పేతురు పత్రిక. ఎలాంటి రాళ్ళు చెప్పండి? సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఆత్మ సంబంధమైన రాళ్ళుగా కట్టబడుతున్నాము, ఆత్మ సంబంధమైన వారుగా ఉంటున్నాము, సజీవమైన రాళ్ళుగా ఉంటున్నాము. సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చాము. మరణమును జయించి, మరణమును ఓడించి, మరణమును మునులు విరిచి సజీవుడిగా తిరిగి లేచిన ప్రభు దగ్గరికి చేరాము నీవు నేను. ఆ ప్రభు దగ్గరికి చేరి ఆరాధన చేస్తున్నప్పుడు మరలా చచ్చిన వాడిగా ఆరాధన చేయటం, చచ్చిన దానికి ఆరాధన చేయటం, కుక్క వాంతి చేసుకున్న దాన్ని తిరిగి తిన్నట్లుగా ఆరాధన చేయటం అది మంచిది కాదు. ఆరాధన చేసే నీవు నేను సజీవుడైన వాడి దగ్గరికి వచ్చాం. మనల్ని కూడా రక్షించిన వాడి దగ్గరికి వచ్చాం. నిర్జీవమైన వాళ్ళుగా కాదు, జీవము కలిగిన దేవుని ఆరాధించే నీవు నేను ఎలా ఉండాలి చెప్పండి? జీవము కలిగిన దేవుని పోలికలో ఉండాలి. ఎవరి పోలిక మంది? 107వ కీర్తన 10వ చరణం కాదు చూద్దాం. 107వ కీర్తన 107వ కీర్తన 10వ చరణం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారు కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏం చేస్తారంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్నవారు కదా, దేవునికి దూరస్తులమైన వారు, దేవునికి విరోధ భావం కలిగిన వారు, దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నప్పుడు, అవునా కదా? అప్పుడు మనము దేవుని గురించిన ఆజ్ఞలను, దేవుని నియమాలను పాటించాల్సిన పని లేదనుకున్నాం. వాటిని పాటించలేదు కూడా. దేవునికి విరోధులుగా ఉన్నాం. దేవునికి విరోధులుగా ఉండి మన ఇష్టం వచ్చినట్లు జీవించాం. దానిని బట్టి మనం చెరకు అప్పగించబడ్డాం, చీకటికి అప్పగించబడ్డాం, మరణానికి అప్పగించబడ్డాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉంది. చీకటికి అప్పు చెప్పబట్టున్నాం, మరణానికి అప్పు చెప్పబట్టున్నాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలకు తిరుగుబాటు చేశాం. దేవుని తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నాం. గమనించండి, ఆజ్ఞ అతిక్రమించిన నీవు నేను దేవుని పిల్లలుగా ఉండలేకపోయాం. అలాంటి మనల వైపు ఆయన దృష్టి మన వైపు చూపించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ఇలాగ ఉండాలి అంటే అలాగ ఉండాలా, మనం ఇలాగ నడవాలి అంటే అలాగ ఉండాలా. ఆయన ఒక తీర్మానం చేసి ఇలా చేయండి అంటే అలా చెయ్యాల. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం, మరణములకు లోబడి ఉన్నాం. మరణ భయం చేస్తున్నప్పుడు ఆయన కనికరించి మనలను విడిపించడానికి ఆయన కృప చూపాడు. ఆయన కృప చూపుడు ద్వారా మనము రక్షించబడ్డాం.
ఆయన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, ఇదిగో మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఒక చిన్న గర్భములో శిశువుగా వచ్చాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, భూమి పాదపీఠముగా ఆకాశము తన సింహాసనంగా చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఒక చిన్న గర్భంలో జన్మించి రక్తమాంసం ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం, అది ఎవరు గ్రహించగలరు? పాపంలో చీకటిలో ఉన్నవాడు గ్రహించగలడా? గ్రహించలేడు. పాపము చేత కళ్ళు మూసేసి అంధకారంలో ఉన్నవాడు గ్రహించలేడు. కానీ ఎప్పుడైతే తన పాపములు విడిచిపెట్టి ప్రభుకి ఇష్టలుగా జీవించాలని ఆశపడతాడో, అలాంటి వాడు కళ్ళు తెరవబడ్డప్పుడు ఆశ్చర్యమైన ప్రభువుని చూస్తాడు. ఎవరిని చూస్తాడు చెప్పండి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయన పేరు. ఆయన పొందిన ఆ శిలువ యాగములో ఎంత ఆశ్చర్యం ఉంది. ఆయన మాట చెబితే సృష్టి అంతా కలగజేయబడింది. ఆయన మాట ద్వారా సముద్రము అణచబడింది. ఆయన మాట ద్వారా చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. అదే ప్రభు రిక్తుడిగా, ధీరుడిగా 3 మేకుల మధ్యలో వేలాడబడ్డాడు. దేని కొరకు తెలుసా? నీ నా దోషముల నిమిత్తమై, నీ నా పాపముల నిమిత్తమై, మన దోషములు అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఎంత ఆశ్చర్యమైన సంగతి ఇది! శాసించగలిగిన దేవుడు శాసనాల నిమిత్తమై ఆయనే మరణించడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన తన ప్రాణమును బలిగా అర్పించడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన మన పాపములు కొరకై తన ప్రాణమును బలిగా అర్పించాడు. దేని కొరకు తెలుసా? ఆయన కృప చూపడానికి. ఎందుకంటే పాపములో చీకటిలో నిలిచిన మనము, దేవుడు లేని ప్రజలుగా ఉన్న మనము, దేవుడి ఆజ్ఞలను చేయని మనము, ఆయన తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న మనము, దేవుడు లేని ప్రజలుగా, దేవుని ప్రజలుగా కాని మనలను, అర్హత లేని మన పట్ల తన కృపను చూపెట్టాడు. ఆయన కృప చూపటం కూడా యోగ్యులము కాదు. నిజంగా మన మనసు చెడ్డది, మన ఆలోచనలు చెడ్డవి, మన తలంపులన్నీ చెడ్డవి. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక చెడు చేయడానికి ఇష్టపడే మనసు. మన అంతరేంద్రియములు తొంగి చూసినప్పుడు చెడిపోయిన మనసు, మోసకరమైన మనసు, అబద్ధములాడే మనస్తత్వం. ఎప్పుడు చూసినా సరే పాపం 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 కొరకు ప్రాకులాడే మనసు. అలాంటి మనలను తన మహాకృప చేత అర్హత లేని మన పట్ల కృప చూపి మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కృప చేత మనము రక్షించబడ్డాం. ఇప్పుడు ఆ కృపను పొందుకున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే కదా ప్రభు కృప చూపింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే కదా. ఆ స్తుతులు చెల్లించడానికి ఎందుకు నోరు రాదు? ఇంత కృపను పొందుకున్నాం. ఇదిగో ఆయన శాసించిన వాడు, కానీ శాసనముకు లోబడి ఆయనే మరణించడానికి ఇష్టపడ్డాడు. నీ కోసమే, అది ఆయన కోసం కాదు. అర్హత లేని నీ కొరకు ఆయన కృప చూపెట్టాడే. కృప చూపిన ప్రభువుని, నా పట్ల కృప చూపేవయ్యా, నన్ను రక్షించినందుకు నీకు వందనాలయ్యా అని ఒక్క మాట చెప్పడానికి అందరి మధ్యలో ఎందుకు బాధ, ఎందుకు నోరు రాదు అంటే వాడు కట్టేశాడు. అపవాది నోరు మూపిస్తాడు. ఎందుకంటే దేవుని మందిరంలో బయటికి వెళ్ళగానే వాడితో పాటు నడుస్తున్నాం కాబట్టి, వాడు అడుగుజాడల్లో ఉంటున్నాం కాబట్టి, దేవునికి దూరంగా ఉంటున్నాం కాబట్టి మనం నోరారా ప్రభుని స్తుతించలేకపోతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. ప్రభు అన్నాడు, అపవాదిని ఎదిరించుడి అన్నాడు. ఏమన్నాడు? లోబడమన్నాడు, ఎదిరించమన్నాడు.
అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మీరు ఎదిరించాలి. ఎలాగా? దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏదైతే అదైంది. నన్ను చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారేమో, నన్ను చూసిన వాళ్ళు నవ్వుతారేమో, నిన్న కూడా బూతులు తిట్టాడే, నిన్న కూడా ఇలా మాట్లాడాడే, నిన్న ఈ పని చేసాడే, ఇలా చేసిన వాడు ఎలా స్తుతిస్తున్నాడు అంటారేమో. ఇవన్నీ నాకెందుకు? ఈ రోజు నేను మనసులో దేవుని వాక్యం సంపూర్ణంగా అంగీకరించాను. ప్రభుని స్తుతించాలనుకున్నాను. ప్రభుని స్తుతిస్తాను. ప్రభుని స్తుతిస్తాను. ఇక నుండి సమాజంలో కూడా ప్రభుని స్తుతిస్తాను. పరికారం వెళ్ళినప్పుడు ప్రభుని స్తుతిస్తాను. ప్రభుని గణపరుస్తాను. నేను ప్రభుకు సాక్షిగా జీవిస్తాను. ఆరాధన చేస్తున్నా నేను ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతాను. పని చేసిన, మందిరంలో ఉన్న, సమాజంలో ఉన్న ప్రభుని గణపరుస్తాను. నా హృదయం నిండా ప్రభుని నింపుకుంటాను అని అనుకుంటే ధైర్యంగా స్తుతులు చెల్లించలేవా? ఎందుకు భయం? ఎందుకు వెనకడుగేయటం? ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని ఘనపరచడానికే కదా తన సన్నిధిలో చేర్చింది. ఇదిగో చీకటిలో ఉన్న వాళ్ళందరూ ఎలాగుంటారో, వెలుగులో ఉన్న వాళ్ళందరూ ఎలాగుంటారు, రెండు వ్యత్యాసం చేయడానికే దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టాడు. వారు బయట ఉన్నారు, వారికి రక్షణ లేని వారుగా ఉన్నారు. మనము రక్షించబడిన వారుగా ఉన్నాం. వారికి మనకి వ్యత్యాసం ఉంది కదా. చీకటిని వెలుగును వేరుపరిచాడు. చీకటిని వెలుగును ఏం చేశాడు? వేరుపరిచాడు. కాబట్టి ఆయన సన్నిధిలో చెర నుండి విడిపించబడిన వారము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరణము నుండి విడిపించబడిన వారము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేసి కృప చూపిన వాడి పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓరక మౌనంగా కూర్చొని వెళ్ళిపోవటం కాదు, నిండు మనసుతో ప్రభుని ఆరాధించవలసిన వారు, హృదయములను కుమ్మరించి దేవుని ఆరాధించవలసిన వారు, ఆయన కలువరి సిలువలో చేసిన త్యాగమును తలపూసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధించవలసిన వారు మనం. అట్టి విధంగా మనం ఆరాధనలో కొనసాగుదాము కాక.